బిల్డప్ చేయాలి ఇన్ ఫ్యూచర్ అన్నది నా ఆలోచన. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నారు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని. సో మరి మన వాళ్ళు ఎందుకు యూజ్ చేశారంటే పాకిస్తాన్ కూడా దీన్ని టెస్ట్ చేసేందుకు ఆ డ్రోన్స్ ను ఆ విధంగా వినియోగిస్తుందంటారా? లేదండి, పాకిస్తాన్ దగ్గర డ్రోన్స్ వేలల్లో ఉన్నాయండి. ఓకే, అందుకే నేను చెప్పాను చైనా, ఇరాన్ అండ్ టర్కీ ఈ మూడు దేశాలు ముఖ్యంగా పాకిస్తాన్ కి డ్రోన్స్ సప్లై చేస్తున్నాయి సార్. ఓకే సార్, ఒక మాట మీరు గుర్తు పెట్టుకోండి, చైనా విల్ నాట్ అలౌ పాకిస్తాన్ యాజ్ అ నేషన్ టు ఫెయిల్. ఓకే, ఎందుకంటే ఇట్ విల్ నాట్ గివ్ దెమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎనీథింగ్, but it will at the same time not allow China to fail because Pakistan to fail, because Pakistan ఒక్కసారి పూర్తిగా విఫలం అయిపోయింది అంటే ఇంకా ఇండియా తన కాన్సన్ట్రేషన్ అంతా చైనా మీద తీసుకెళ్లిపోతుంది. కాబట్టి ఇండియా మైండ్, అటెన్షన్ అండ్ మిలిటరీ కెపాసిటీని డివైడ్ చేయాలి అన్న ఉద్దేశంతోనే పాకిస్తాన్ కి ఇలాంటి ఆయుధాలు సరఫరా చేస్తుందండి చైనా. సో ఇది మనం చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ఇన్ఫాక్ట్ ఈ రోజే చైనా, నిన్న కూడా చైనా స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు పీస్ఫుల్ గా దీన్ని రిజాల్వ్ చేసుకోండి అని. అసలు చైనా పీస్ గురించి మాట్లాడే హక్కు చైనాకి గాని, పాకిస్తాన్ కి గాని, టర్కీకి గాని, ఇరాన్ కి గాని అస్సలు లేదండి. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ఇప్పుడు టెర్రరిజం ఉందండి. టెర్రరిజం పాకిస్తాన్ భూమిపై నుంచి విశ్వవ్యాప్తంగా ఒక క్యాన్సర్ లాగా ప్రవహిస్తుంది. సో దీన్ని ఆపే బాధ్యత, ఎందుకంటే పాకిస్తాన్ మనకి నైబర్ కాబట్టి మనం అంటాము, వీ కెన్ చూజ్ అవర్ ఫ్రెండ్స్ బట్ నాట్ అవర్ నైబర్స్ అంటే. బికాస్ అన్లక్కీలీ భారతదేశానికి రెండు దేశాలు ఎవరైతే భారతదేశానికి ఎనిమిలా తయారయ్యాయో వాళ్ళు మనకి నైబర్స్ లానే ఉన్నారు సార్. సో ఎప్పటికీ మన యుద్ధ వ్యూహము రెండు టూ ప్రాంగ్డ్ వార్ లోనే మనము యుద్ధం చేయాల్సి వస్తుంది. ఈ రోజు రాత్రి చాలా కీలకమైనది సార్. ఈ రోజు రాత్రి పాకిస్తాన్ ఎటువంటి దుస్సాహసం చేస్తుంది, దాన్ని మనం ఎలా ఎదుర్కొంటాము అన్నది ఈ యుద్ధ రంగంలో ఒక కొత్త కోణం ఈ రోజు ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సార్.